మూడు నిమిషాల కదండి వాటర్ బాటిల్ అన్న బ్రేక్గా చెప్పన్న. ఓకే. ఈరోజు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్టర్ జేఏసీ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి వరంగల్ హన్మకొండ కేంద్రంగా తీసుకొని నిన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాలంటీర్ రిటైర్ తీసుకొని ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉండి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లకు రోల్ మోడల్గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కనీసం ఈయన సీఎం అన్న విషయాన్ని కూడా మర్చిపోయి మామూలుగా ఒక రోడ్డు మీద వెళ్ళే ఒక అజ్ఞానిలాగా ఒక చదువుకోని మూర్ఖునిలాగా ఆయన వ్యక్తిగత బాడీ షేవింగ్ విషయాల్లో ఆయనను దూషించడం చాలా సిగ్గుసేటుగా నిరసన తెలియజేస్తూ మేము ఈరోజు ఇక్కడ మేము వార్తా పరంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు తను చేసింది ఏమిటి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్న మాటలు ఏంటి, మీరు ఆయనను తిరిగి ఆయన అవమానించాల్సిన అవసరం ఏమున్నది? జీవో నెంబర్ 17 రద్దు చేయ్యా, నువ్వు సెంట్రలైజ్డ్ విధానాన్ని తీసుకొచ్చి పిల్లల కొట్టకాడి కూడు నువ్వు బడా కాంట్రాక్టర్లకు అప్పచెప్తాను, చిన్న చిన్న కాంట్రాక్టర్లను కూడా నువ్వు మోసం చేసి వాళ్ళను కుటుంబాలను రోడ్డు మీదకి వచ్చినట్టు చేస్తున్నావు. పాత విధానం నడిపి అని తెలియపరిచిండు. దీంట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతుందని ఆరోపించిండు ఈ తెలంగాణ బిడ్డల కోసం. మరి దీంట్లో మీరు చేసింది ఏమున్నది? మీరు ఏ విధంగా చేయగలిగిండ్రు?